నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు దుర్మార్గమైనవని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాలు మారడం లేదన్న కేటీఆర్. 2 ఏళ్లుగా తెలంగాణ తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని ఆందోళన. ఆపరేషన్ సింధూర్తో డీఆర్డీఓ ఆయుధాల సత్తా ఏమిటో అందరికీ తెలిసిందన్న రాజ్నాథ్ సింగ్. సుదర్శన చక్ర రూపకల్పన బాధ్యత డీఆర్డీఓదని వెల్లడి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, అవి దుర్మార్గమైనవని మండిపడ్డారు. ఇటీవల బీఆర్ఎస్ నేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం కేసీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రామరాజ్యం ప్రారంభమైందని అన్నారు. తన 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇంతటి సుపరిపాలన చూడలేదని, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకి సేవలు అందించేటువంటి ఒక మహత్ కార్యంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నామనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకులు కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలు ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను కల్పించారు. అయినా సమర్థవంతంగా మా ప్రభుత్వం, మా అధికార యంత్రాంగం, మా మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మేము పొందగలిగాం. ఇన్ని విధాలుగా, ఇన్ని సంక్షేమ అభివృద్ధి పరంగా, పారిశ్రామిక పరంగా, ఉపాధి అవకాశాల పరంగా అభివృద్ధిని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే తాపత్రయంతో ఇవాళ మా నాయకత్వం, మా నాయకులు పనిచేస్తూ ఉంటే ప్రతి సందర్భంలో దీనికి ఎలా విఘాతం కల్పించాలి, ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాలి, తప్పుడు కథనాలతో సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పులు చేయించాలి అని దుర్మార్గపు ఆలోచనతో కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో పూర్తి సుపరిపాలనతో రామరాజ్యంగా ముందుకు సాగుతుంది. మరి దీన్ని ఎవరు కాదనలేరు, ఎవరు అడ్డుకునేలేరు అనేటువంటి మాటను చెబుతూ అందరి యొక్క శ్రేయస్సు కావాలని, ప్రతి ఒక్కరి శ్రేయస్సుతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతామని చెప్పి, ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అందరి యొక్క సహచర్యం, స్నేహభావం, మీ అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంది. మీరందరూ కూడా సుపరిపాలనలో భాగస్వాములు కండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम विष्णुदानगरगण्ये नमः अनपायने नमः ओम वृद्धहंसने नमः ओम शय्याय नमः सुप्रपत्यातमेत अक्षराय पुष्पाण पूजां लोकयामि पुरोमात्र्य धोपो कृष्णादेव संप्रदुक्तेः धोपमाग्रापयामि साक्षात् देवन्दर्यामि धूपदीपानान्द्रो शुद्ध आचमनं वर्तय ओम राजाधिराजाय प्रियताय नमो यम्बे श्रवणाय ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ స్టేషన్పేటలో ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థులతో ఆహ్లాదకరంగా గడిపారు. విద్యార్థులకు పుస్తకాలు పంచిపెట్టారు. అనంతరం గురుకుల వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ముత్యాలపల్లి గ్రామానికి చెందిన ముత్యాలరాజు ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్ గా ఉన్నారని, మీరు కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు బాసటగా నిలవాలని పేర్కొన్నారు. ఏదైతే స్కూల్స్ మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీ అందరూ కూడా చెప్పదలిచింది ఏంటంటే బాగా చదువుకోవాలి. మీరు మరి బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు మీపై ఆశలతోటి వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. మరి ఒక మత్స్యకార కుటుంబం నుంచి రేవు ముత్యాలరావు గారు, ఇప్పుడు ఆయన కూడా ఇవాళ ఐఏఎస్. మరి ఆ రోజున చూసుకుంటే కనుక భారతదేశంలో టాపర్గా వచ్చారు. ఆయన భారతదేశంలోనే మొట్టమొదటి ర్యాంక్ ఆయనకు వచ్చింది. ఎవరు? రేవు ముత్యాలరావు గారు. అదేవిధంగా చాలా మంది ఉన్నారు. మనందరికీ చదువుకోవాలంటే ఒక డబ్బే కాదు, లేదా ప్రైవేట్ స్కూల్సే కాదు. మరి ఆ రోజు రేవు ముత్యాలరావు కూడా మీకులాగా ఇలాంటి స్కూల్ నుంచి వెళ్ళిన వ్యక్తి. అతను కూడా వాళ్ళ ఐఏఎస్ టాపర్గా ఉన్నాడు. ఆయన కలెక్టర్గా ఉన్నారు ఈ రోజు మనందరికీ. ఆయన చాలా మంది ప్రముఖులు, చాలా మంది శాస్త్రవేత్తలు, డాక్టర్స్, ఇంజనీర్లు మరి ఆ రోజుల్లో ఇలాంటి ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకుని మరి బాగా చదువుకుని ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉండి ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మీరు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బాగా చదువుకొని మరి ఏదైతే మీ స్కూల్ యొక్క గౌరవాన్ని, అలాగే మీ టీచర్స్ యొక్క నమ్మకాన్ని, మరి మీ తల్లిదండ్రులు ఏదైతే ఆసక్తితో మిమ్మల్ని పెంచారో వారి యొక్క ఆశల్ని కూడా నిలబెట్టే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్ళి బాగా చదువుకోవాలి. చదువుకుని రేపు మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మీరందరూ కూడా అన్ని రకాలుగా స్థిరపడాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను.
అన్నా క్యాంటీన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ నిర్వాహకులను ఆదేశించారు. కాకినాడ జగన్నాథపురంలోని అన్నమఘాటి సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో టోకెన్ల జారీ విధానం, కౌంటర్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చిన ప్రజలు పలకరించి వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. క్యాంటీన్ నిర్వహణ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన సంతృప్తిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ కనకారావు తదితరులు పాల్గొన్నారు. మన క్యాంటీన్లో 5 క్యాంటీన్లు ఉన్నాయి. ఈ క్యాంటీన్ సంబంధించి మన ఎవరైతే ప్రతిరోజు కూడా ఉదయం 7 చేసి 9 వరకు అన్న క్యాంటీన్లో మనం వర్క్ సెటప్స్గా మనం ఫుడ్ ఏర్పాటు జరుగుతుంది. డ్రింకింగ్ వరకు మనం మంచి వాటర్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి శానిటేషన్ కూడా ఉంటుంది. హైజీనిక్గా టేబుల్స్ కూడా ఉన్నాయి. హైజీనిక్గా ఉండి మనం ఫుడ్ కూడా మంచిగా ఫుడ్ ఏర్పాటు చేస్తాము. మనం కలిసి మనం మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ కూడా లంచ్ కానీ కూడా ఫుడ్ మనం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ చుట్టూ కూడా శానిటేషన్ క్లీన్నెస్ కానీ ఉంటున్నాయి. దీన్ని కూడా మనం వేడికి కడిగి మనం సప్లై చేస్తాం. మీరు కూడా రాష్ట్రాన్ని టేస్ట్ చేయడం జరిగింది. ఫుడ్ ఈ అన్నా క్యాంటీన్ సహకరిస్తున్నారు. ఎవరైనా ఏదైనా ఫంక్షన్ సంబంధించి కానీ బర్త్డే సంబంధించి కానీ వ్యవహారం ఉన్నప్పుడు మనం బయట ఫుడ్ పెడితే ట్రావెల్ అవుతుంది. ఇక్కడ 3,000 పెట్టి సుమారు 100 వరకు మనం గౌరవించడానికి అవకాశం ఉంది. ఏదైనా ముందుకు వచ్చినట్లయితే 2 kids మనం ఇస్తాం. మన దగ్గర నుండి ప్రోగ్రెస్ ఇస్తే ఎవరైతే మనకి భోజనం చేస్తారో వాళ్ళు భోజనం చేతికి వస్తారు. వాళ్ళ పేరున వాళ్ళ భర్తని కానీ వాళ్ళ కానీ ఎవరికైనా కానీ ఫుడ్ దానం చేసేటువంటి తద్వారా మనం ఎంకరేజ్ చేసుకుంటాం. అదే విధంగా ముందుకు వస్తే హ్యాపీ టు హ్యావ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్, గుడ్ లంచ్, గుడ్ డిన్నర్. సో అదే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.